హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను మీ సుధీర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ గేమ్ చేంజర్ మూవీ అనాలిసిస్. సో మొట్టమొదటిగా ఈ మూవీ కోసం మేము జగదాంబ థియేటర్కి వెళ్ళడం జరిగింది. సో క్రౌడ్ కానీ ఆల్రెడీ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ వల్ల కంప్లీట్గా ఇక్కడ సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువ మంది పెట్టారు. ఆల్మోస్ట్ ఒక బెటాలియన్ ఆఫ్ పోలీస్ సిక్స్ మెంబర్స్ ఆఫ్ పోలీస్ కంప్లీట్గా ప్రొటెక్షన్ ఇచ్చారు. అంతేకాకుండా ఈ జగదాంబ థియేటర్కి గేట్ ఎగ్జిట్ ఒకవైపు ఉండడం వల్ల అది కొంచెం ఇబ్బంది కూడా జరిగింది. సో మొట్టమొదటిగా ఈ సినిమా వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర బ్యానర్పై దిల్ రాజు గారు నిర్మించారు. అట్లాగే ఇందులో రామ్ చరణ్ గారు, కేఆర్ అద్వానీ, అంజలి, సునీల్, శ్రీకాంత్, ఎస్జే సూర్య తదితర నటీనటులు అందరూ నటించారు. సో ఇందులో మొట్టమొదటిగా వచ్చేసరికి మన శ్రీకాంత్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి తన తప్పులు తెలుసుకొని బాధపడుతూ ఉంటారు. సో ఆయన అలా ఉంటుండగా వేరే టైం లైన్లో రామ్ ఐపీఎస్ ఎంట్రీగా ఆయన ఉంటుంది. సో ఆయన ఐపీఎస్ ఎంట్రీ అయిన తర్వాత యాజ్ యూజువల్ రెగ్యులర్ టెంప్లెట్లో ఒక ఫైట్, అలాగే ఒక సాంగ్. ఆయన ఐపీఎస్ అయిన తర్వాత కష్టపడి మార్క్స్ పెంచుకొని ఐఏఎస్గా మారడం, అట్లాగే ఆయన ఐఏఎస్గా మారిన తర్వాత అందరు సిటీ అంతా క్లీన్ చేయడం, దానికి రౌడీస్ వార్నింగ్ ఇవ్వడం, అట్లాగే రామ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, కాలేజీ లవ్ ఇష్యూస్ ఇవన్నీ ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. సో రామ్ ఐపీఎస్గా ఉండేటప్పుడు ఈ రౌడీస్కి అందరికీ వార్నింగ్ ఇస్తారు. సో ఇక్కడ ఆయన క్లోజ్ చేస్తారు పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు. సో ఆయన కొన్ని కారణాల వల్ల ఐఏఎస్గా మారుతారు. సో ఆయన కొన్ని కారణాల వల్ల ఐఏఎస్గా మారిన తర్వాత సిటీ ఇది అనేది ప్రజెంట్లోకి వస్తుంది. సో స్టార్టింగ్ మచ్చ సాంగ్ ఉంటుంది. దీని సాంగ్ పిక్చరైజేషన్ కానీ చాలా బాగుంటుంది, విజువలైజేషన్ కానీ చాలా బాగుంటుంది. అట్లాగే రామ్ వాళ్ళ అమ్మ నాన్న కలుసుకుంటారు. నెక్స్ట్ అభ్యుదయం పార్టీ మనం చూపిస్తారు. అభ్యుదయం పార్టీలో మెయిన్ మెంబర్స్గా శ్రీకాంత్, అట్లాగే జయరామ్, ఎస్ఎస్ సూర్య వీళ్ళు ఉంటారు. సో వీళ్ళు పాలసీస్ గురించి డిస్కస్ చేస్తారు. అట్లాగే సైడ్ సునీల్గా ఉంటారు. సో మూవీ మొత్తం మీద కామెడీ అనేది అంతగా వర్కౌట్ అవ్వదు. అట్లాగే రామ్ చరణ్ మాస్ ఎలిమెంట్స్ కూడా ఒక 2-3 దగ్గరలో వర్కౌట్ అవుతుంది. అట్లాగే రామ్ చరణ్ ఐఏఎస్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా సిటీ అంతా క్లీన్ చేయడం, అలాగే రౌడీస్ అందరు రౌడీస్కి వార్నింగ్ ఇవ్వడం. సో దీనివల్ల ఎస్జే సూర్యతో క్యాట్ అండ్ మౌస్ గేమ్ స్టార్ట్ అవుతుంది. సో ఈయనకి ఎస్జే సూర్య వార్నింగ్ ఇవ్వడం, దీని తర్వాత రామ్ చరణ్కి చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఒక స్టేజ్ మీద రామ్ చరణ్ మినిస్టర్ని కొట్టడం. సో వీళ్ళ మధ్య ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ స్టార్ట్ అయ్యి, సో అదే ఈ సినిమా మొత్తం ఉంటుంది. అట్లాగే రామ్ తన ఫ్రెండ్స్ పార్టీలో రామ్ ఫ్లాష్ బ్యాక్ కాలేజ్ స్టోరీ కానీ, అట్లాగే లవ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ చెప్పడం. అట్లాగే రామ్ ఐపీఎస్ అవ్వలేదని రియాక్షన్ జరుగుతుంది. సో ప్రజెంట్ టైంలో మరలా ఎస్ఎస్ సూర్యకి రామ్ చరణ్కి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ మూవీ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. సో ఓవరాల్గా ఈ సినిమా అనేది ఖచ్చితంగా ఫ్యామిలీకి కానీ ఇటు యూత్కి కానీ, అట్లాగే రామ్ చరణ్ ఫ్యాన్స్కి కానీ డిసప్పాయింట్ చేయిస్తుందనే చెప్పచ్చు. సో ఎందుకు అంటే మాస్ ఎలిమెంట్స్ లేకుండా ఫ్యాన్స్ ఉంటారు. అట్లాగే యూత్కి కానీ ఇది ఎంతసేపు ఐఏఎస్ ఐపీఎస్ ఈ గవర్నమెంట్ సిస్టమ్ దీని మీద ఫోకస్ చేసుకొని కనీసం బేసిక్ ఎంటర్టైన్మెంట్ అనేది ఆడియన్స్కి ఇవ్వకుండా ఉంటుంది. సో ఈ మూవీ ఫ్రీగా ఉంటే 1 టైం వాచబుల్. సో దీనికి మేము ఇచ్చే రేటింగ్ 2.5/5. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.